చేసిన పనులు, వారు నడిచిన మార్గాలు మనకు ఆశీర్వాదం కావాలి. అది మన కోరిక. దేవుని దగ్గర మనం వెతుకుతాం, దాన్ని ప్రతి వారం కూడా ఆశిస్తాం. ఈ వారం ఒక ఆశీర్వాదం ఇచ్చారు చాలు అనుకోం, ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి కనుక అవి పొందుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఆశీర్వాదాలు పొందే మార్గం ఒకటి ఏమంటే, ఎవరైతే దేవునితో పాటు నడిచారో సుమారుగా 3500 3400 సంవత్సరాల పూర్వం కాలేబ్ అనే ఒక నరుడు ఈ భూమి మీద ఒక పని చేశారు, ఒక మాట మాట్లాడారు. ఆ మాట చరిత్రను మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని జీవితాన్ని, భూలోకపు జీవితాన్ని, ఇజ్రాయేల్ జీవితాన్ని, సమస్తాన్ని మార్చేసింది. అతను చెప్పిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశం స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నారు. దేవుడు చెప్పారు మీకు ఇస్తానని, మంచి దేశం ఇస్తాను, దాంట్లో పాలు తేనె రాగి ఇనుము ఇత్తడి, వర్షం మంచు పూలు తేనెలు ఏది కావాలంటే అది ఉంటుంది. దేశంలో అన్నీ ఉంటాయి. దేశం వస్తే అన్నీ వస్తాయి. ఆ దేశాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్తే దేశం దగ్గరికి వెళ్ళి ఇంకా తీసుకోవటానికి ముందు వెళ్ళి చూద్దాం ఆ దేశం ఎలా ఉంటుందో అని వాళ్ళు ఆలోచన చేశారు. సుమారుగా 40 లక్షల మంది 40 లక్షల మంది దేవుని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి మన్నా తిని, వారి వస్త్రము చిరిగిపోలేదంట, కాలు వాయలేదంట, చెప్పులు సరిపోయినాయి చాలా సంవత్సరాలు. ఆ ప్రజలు ఒక పని చేశారు. అదేమంటే, ముందెళ్ళి దేశాన్ని చూడటానికి ఎవరినైనా పంపిద్దాం. వాళ్ళు వెళ్ళి చూసి అసలు ఆ దేశం ఎలా ఉంటుందో, ఎందుకంటే దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో అది ఎలా ఉంటుందో. ఉదాహరణకి మనం ఒక పెళ్లి చేయాలనుకోండి, ఒక వివాహం చేయాలంటే, ఒక అమ్మాయిని ఒక చోటికి ఇవ్వాలంటే ముందు మొత్తం పెళ్లి చేసి తర్వాత వెళ్ళి చూడరు. ముందు ఎవరైనా ఒకళ్ళు వస్తారు, పక్కింటి వాళ్ళని అడుగుతారు, వెనకింటి వాళ్ళని అడుగుతారు, దూరంగా వెళ్ళి ఆ చర్చి అయితే పాస్టర్ గారు అయితే చర్చికి వెళ్ళి చూస్తారు, మొత్తం చూస్తారు, అసలు ఏమేమి ఉన్నాయి వేగు చూస్తారు అన్నమాట ముందు. తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో చూస్తారు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళని కూడా చూస్తారంట. దేవునికి స్తోత్రం కలుగునే. నిన్న ఒక గొప్ప సంఘటన చెప్పారు, మరి మీరు చెప్పారో వేరే వాళ్ళు చెప్పారో తెలియదు కానీ, ఒక ఇంటికి వెళ్తే పెళ్లి సంబంధానికి ఆ ఇంట్లో చక్కగా ఒక పక్క గేదెలు కట్టేసి ఉన్నాయంట, ఇంటి నిండా ఒడ్లు బస్తాలు వేస్తున్నాయంట. మీరేనా చెప్పింది? మీరు కాదు చెప్పింది. గేదెలు కట్టేసి ఉన్నాయంట, ఒడ్లు బస్తాలు వేస్తున్నాయంట. ఇంట్లో అమ్మాయిని పిల్లని ఇవ్వటానికి వెళ్ళారు. వెళ్తే ఇంట్లో మూల గేదె ఒక పక్క ఒడ్లు బస్తాలు వేస్తున్నాయి, ఒక పక్కన గేదెలు కట్టేసి ఉన్నాయి ఫుల్గా. పర్లేదు బాగానే ఉందని మాట్లాడారు. మాట్లాడి అంతా అయ్యాక పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత చూస్తే గేదెలు ఎవరి అంట, పక్కింటి వాడి అంట. గేదెలు అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పొద్దున్న 10ంటికల్లా పక్కింటి వాడి గేదెలు తెచ్చి కట్టేసి ఎవరినో బతినాడు ఒడ్లు ఇంట్లో వేసుకున్నారు. మళ్ళీ మీకు ఇచ్చేస్తాం, కొద్ది రోజులు మా ఇంట్లో వేసుకుంటామని. అలా చేశారు కాబట్టి ఈసారి ఫోన్ చేయకుండా వెళ్దామని రెండోసారి ఫోన్ చేయకుండా వెళ్ళారంట. ఇలా వేగు చూడటానికి వెళ్తారు ప్రజలు. ఎక్కడికి వెళ్తున్నామో అది చూద్దామని. అయితే ఇశ్రాయేలీలు కూడా వేగు చూడటానికి వెళ్ళారు. వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతము దేవుడు చెప్పినట్టు పాలు తేనెలతో ఉంది, కానీ అక్కడ ప్రజలు చాలా ఉన్నత దేహులు అంట. బాగా 6 మూల జానులు ఉన్నారు చాలామంది. వీళ్ళేమో పొట్టి పొట్టిగా ఉన్నారు వాళ్ళ దృష్టికి, వాళ్ళేమో పెద్దగా ఎత్తుగా కనపడుతున్నారు. అప్పుడు గోత్రానికి ఒక వ్యక్తిని పంపించారు. వెళ్ళిన వాళ్ళందరూ రాజకుమారులే. గోత్రాన్ని వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ నాయకులే. ఆ 12 మంది వెళ్ళారు, 12 గోత్రాల నుంచి. 12 మంది వెళ్ళి చూస్తే 10 మంది ఒక మాట మాట్లాడుతున్నారు, ఇద్దరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరిలో ఒకడు కాలేబు, ఇంకొక అతను యెహోషువ. ఈరోజు నా ధ్యానం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని మార్గాలు మనం గ్రహించినప్పుడు కొన్నిసార్లు ఆలస్యమైన ఆ కారణం మనం గ్రహించడానికి సాధ్యమవుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని మార్గాలు ఏంటి అసలు? ఎందుకంటే కాలేబు జీవితం వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చారు. అందరికంటే ముందు అడుగు కూడా పెట్టాడు. అడుగు పెట్టి చూసి వెనక్కి వెళ్ళిన తర్వాత 10 మంది ఏమన్నారంటే, మన చేత కదా అన్నారు. మనం అక్కడికి వెళ్ళలేము, అది తెచ్చుకోలేము అన్నారు 10 మంది. ఇద్దరేమన్నారంటే, దేవుడు మనకు తోడుకుంటే తెచ్చుకోగలం అన్నారు. ఆ ఇద్దరిలో ఒకడు కాలేబు, ఇంకొకడు యెహోషువ. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో దేవునికి కోపం వచ్చేసింది. ఎందుకంటే నా జనులు
నేను తోడై ఉంటే భయపడటం అనేది కరెక్ట్ కాదు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరిగిన తర్వాత, నేను చెప్పిన తర్వాత, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానని నేను చెప్పిన తర్వాత నన్ను నమ్మకుండా వాళ్ళకు భయపడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే, మా పిల్లలు అక్కడికి వెళ్ళిపోతే బానిసలు అయిపోతారు, మీ యుద్ధంలో ఓడిపోయి మా పిల్లలు బానిసలు అయిపోతారు, మమ్మల్ని చంపడానికి దేవుడు తెచ్చాడు అన్నారు. ఆ మాట దేవుడు విని ఏమన్నాడంటే, ఏ పిల్లలైతే బానిసలు అవుతారో అన్నారో వాళ్ళకి ఇస్తాను కానీ మీకు ఇవ్వను అన్నాడు. మీకు ఏది నేను ఇవ్వను, వాళ్ళకి ఇస్తాను, కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం అడుగు పెట్టగలరు. ఎవరంటే కాలేబు, యెహోషువ. చూడండి, సంఖ్యాకాండం 14 అధ్యాయాలు ఈ మాట చెప్పారు. సంఖ్యాకాండము 14 అధ్యాయం 30వ వచనం చదువుకుందాం కాక. ఇప్పుడు ఒక వ్యక్తి కరెక్ట్గా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా తప్పు చేశారు. కాలేబు, యెహోషువలు తప్ప ఎవరు అడుగు పెట్టరని దేవుడు చెప్పాడు. మిగతా వాళ్ళందరూ ఈ అరణ్యంలో రాలిపోయే వరకు 40 రోజులు వేగు చూశారు. కాబట్టి 40 సంవత్సరాలు మీరు, సంవత్సరం రోజుకు ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీ అరణ్యంలోనే తిరిగి మీరందరూ నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు నేను చెప్పిన దేశాన్ని ఎవరికి ఇస్తా అన్నాడు? మీ పిల్లలకి. వెళ్ళి చూసిన కాలేబు, యెహోషువలకి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఈ కాలేబు చేసిన తప్పేం లేదు. కాలేబు నీతిమంతుడు, కాలేబు యథార్థవంతుడు, కాలేబు ధైర్యవంతుడు, కాలేబు దేవుని దృష్టిలో ఆశీర్వాదం పొందిన వ్యక్తే. దేవునికి స్తోత్రం కలుగును కాక. అతనిలో ఏమైనా తప్పుందా? అతను మంచి మాటే మాట్లాడాడు, దేవుని పక్షంగానే ఉన్నాడు, దేవుడు కోరుకున్నట్టుగానే ఉన్నాడు, దేవుడు అతన్ని దీవించాలని కూడా చెప్పారు. అయితే సమస్య ఏంటంటే, ఏంటి సమస్య? నేను చెప్పిన దీవెన కాలేబుకి రావడానికి 40 ఏళ్ళు పడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎవరు తప్పు? తప్పు ఎవరు చేశారు? కాలేబు తప్పు చేయలా. కాలేబు బంధువులు, కాలేబు చుట్టాలు, కాలేబు దేశస్థులు, కాలేబు జనాంగం చేశారు. కాలేబు ప్రజలు తప్పు చేసినప్పుడు కాలేబు ఆ దోష శిక్షను బట్టి ఇతను కూడా ఏం చేయాల్సి వచ్చింది? చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈరోజు మనం గ్రహించవలసిన ఒక విషయం అంటే, ప్రభునందు ప్రియులారా, ఆలస్యానికి తెలియని కారణాలు చాలా ఉంటాయి. మనం దేవుని మార్గాలు చూస్తూ వచ్చాం. దేవుని మార్గాల్లో గడిచిన వారం ఆలస్యానికి కారణం ఏమిటని కూడా చూస్తూ వచ్చాం. దేన్ని బట్టి ఆలస్యం అవుతుంది అంటే చాలా కారణాలు చూసాం. ఇంకొక కారణం ఈరోజు చూస్తున్నాం. ఎందుకు కాలేబు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి తప్పు చేయకపోయినా, యథార్థవంతుడైనా, కరెక్ట్గా ఉన్న 40 సంవత్సరాలు పట్టిందంటే, అతని ఆశీర్వాదము అతనితో పాటు అతని జనాంగంతో ముడిపడిపోయి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒంటరిగా ఆశీర్వాదం పొందే అవకాశం లేదు. ఏదైతే దేవుడు ఇస్తానన్నాడో ఆ వాగ్దానము వ్యక్తిగతంగా అతను పొందుకోవటానికి సాధ్యమయ్యేది కాదు. చాలామందితో ముడిపడిపోయి ఉంది. ఆ దేశం యొక్క కాలమే ఇతని కాలం కూడా, కానీ అతని కాలం వేరుగా ఉంది, వీళ్ళ కాలం వేరుగా ఉంది. దేశం యొక్క వాగ్దానంతో పాటు కాలేబు యొక్క వాగ్దానం నెరవేరుతుంది. కానీ దేశం వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయింది. కాలేబు వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగాడు, కానీ తాను ఒంటరిగా వెళ్ళలేడు కనుక దేశంతో పాటే వెళ్ళాలి. కాబట్టి ఇక 40 సంవత్సరాలు ఇతను ఏమైపోయాడు? ఆ మాట దేవుడు అతనికి చెప్పేటప్పటికి 40 ఏళ్ళు అంట. 40 ఏళ్ళప్పుడు కాలేబుకి దేవుడి మాట చెప్పారు. కాలేబుకి ఇస్తానన్నాడు, యెహోషువకి ఇస్తా అన్నాడు. యెహోషువ నాయకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ మోషేతో పాటు ఉన్న వ్యక్తి. యెహోషువ దేవుని ఆత్మను కలిగిన వ్యక్తి. యెహోషువ కొండెక్కి దేవుని మహిమను చూసిన వ్యక్తి. యెహోషువ దేవుని పరిశుద్ధ గుడారంలో ప్రవేశించిన వ్యక్తి. అతను అడుగుపెట్టాడు. అతనితో పాటు ఐగుప్తు బానిసత్వము, యెహోవా అద్భుతాలు చూసిన ఒకే ఒక్క వ్యక్తి మోషే కూడా అడుగుపెట్టలేదు. చూడండి, వాగ్దాన దేశంలో మోషే కూడా అడుగుపెట్టలేదు, అహరోను కూడా అడుగుపెట్టలేదు. కేవలం యెహోషువ, కాలేబు మాత్రం అడుగుపెట్టారు. కానీ చరిత్రలో నిలిచిపోయే ఒక వ్యక్తి, ఎవరో చూడని అద్భుతం చూసిన వ్యక్తి, మహాఘనమైన కార్యం పొందే వ్యక్తి, కానీ 40 ఏళ్ళు పట్టింది. ఎందుకు ఆలస్యమైంది? ఇశ్రాయేలీలు తప్పు చేశారు, బంధువులు చుట్టాలు తప్పు చేశారు. ఏ ప్రజలకైతే దేవుడు ఇస్తానన్నాడో వాళ్ళు సరిగ్గా లేరు. కనుక దేవుడు ఒక తీర్పు తీర్చాడు.
ఆ తీర్పు దేశం మీద తీర్పు. ఆలస్యం ఎవరిది? దేశానిది. శిక్ష ఎవరిది? ప్రజలది, బంధువులది. దేశం మీద తీర్చిన తీర్పు ఇతను కూడా భరించాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి అమ్మ, ఆలస్యానికి కారణం ఒక్కోసారి మనం వెతుకుతాం. ఎందుకంటే మనం దేవుడు ఇస్తానన్నది వెంటనే జరిగితే బాగుండు అనిపిస్తుంది. దేవుడు ఇస్తానన్నది మనకు ఆలస్యం లేకుండా వస్తే బాగుండు అనిపిస్తుంది. అని కొన్నిసార్లు ఆలస్యానికి అనేకమైన కారణాలు ఉంటాయి. ఇక్కడ కాలేబు జీవితం చూడండి. ఇప్పుడు గొప్ప వాగ్దానం తెచ్చుకున్నాడు, గొప్ప ఆశీర్వాదం తెచ్చుకున్నాడు, కానీ ఇప్పుడు తెచ్చుకోవటానికి అది కుదరదు. 40 ఏళ్ళు సమయం దేవుడు పెట్టేశాడు. ఆ 40 సంవత్సరాల అరణ్యంలో ఇంకా కాలేబు ఏం చేస్తూ వచ్చింది? 40 సంవత్సరాలు కాలేబు అలాగా కనిపెడతానే ఉండాల్సి వచ్చింది ప్రభునందు ప్రియులారా. తప్పు మాత్రం అతనిది కాదు, శిక్ష ఇతను కూడా అనుభవించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎదురైంది కాలేబు జీవితం. ఇప్పుడు అరణ్యంలో అతని యొక్క యాత్ర 40 సంవత్సరాలు ఎలాగైతే మోషే అరణ్యంలో సిద్ధపడి ఇశ్రాయేలును విడిపించాడో, అదే రీతిగా కాలేబు 40 సంవత్సరాల అరణ్యంలో ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ విశ్వాసాన్ని కాపాడుతూ ఉండాల్సి వచ్చింది. దేవుడు ఇస్తాడు, కానీ ఇప్పుడు ఇవ్వడంట, ఎప్పుడో ఇస్తాడంట. మరి అప్పుడు దాకా ఏం చేయాలి? అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండాలి, అప్పటి వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి, అప్పటి వరకు విశ్వసిస్తూ ఉండాలి, అప్పటి వరకు సిద్ధపడతా ఉండాలి. ఏ దేశాన్ని అయితే దేవుడు ఇవ్వటానికి ఇతనికి మాటిచ్చాడో దానిని స్వతంత్రించుకోవడానికి కాలేబు సిద్ధపడతా ఉండాల్సి వచ్చింది ప్రభునందు పిల్లలు. చూడండి, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, మన జీవితంలో సిద్ధపాటు కాలాలు అనేవి కొన్ని ఉంటాయి. సిద్ధపాటు కాలాలు అన్ని కాలాలు ఒకటే కాదు, అన్ని కాలాలు ఒకటే కాదు. విత్తే కాలము, కోసే కాలం అనేది ఉంది బైబిల్ ప్రకారంగా. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి జీవం అనే పంటకు వస్తాడు, శరీరమును బట్టి విత్తువాడు శరీరం వల్ల నాశనం అనే పంటకు వస్తాడు. విత్తే కాలము, కోసే కాలం. మన జీవితంలో ఇది ఏ కాలం? విత్తే కాలం అయితే తొందరపడకూడదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కోసే కాలం అయితే తొందరపడాలి. విత్తే కాలం అయితే ఏం చేయాలి? విత్తే కాలం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. విత్తే కాలం మనం చేయవలసిన పని చేస్తూ ఉండాలి. విత్తే కాలం మనం ప్రయాసపడుతూ ఉండాలి. విత్తే కాలం మనం ఏం చేస్తూ ఉండాలి? విత్తనాలు విత్తుతూ ఉండాలి ప్రభునందు ప్రియులారా. చూడండి, ఇప్పుడు చాలామంది జీవితంలో ఇలాగే జరిగింది. అందరి జీవితంలో యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు వెయిటింగ్లో ఉన్నారు, 30 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నాడు, 30 సంవత్సరాలు కనిపెడతా ఉన్నాడు. పుట్టక మునిపే సింహాసనం వాగ్దానం చేయబడింది, పుట్టటమే రాజుగా పుట్టాడు. కానీ 30 సంవత్సరాలు అయ్యాక కానీ ఆయన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము నెరవేరే కాలం రాలేదు. అప్పటి వరకు ఏ కాలం? అప్పటి వరకు సిద్ధపడే కాలం, అప్పటి వరకు కనిపెట్టే కాలం, అప్పటి వరకు ఆయన ఆ యొక్క అభిషేకం కొరకు ఏం చేసే కాలం? తనను తాను సమర్పణ చేసుకునే కాలం ప్రభునందు ప్రియులారా. కాలేబు ఒక మహాగణుడైన వ్యక్తి. ఎందుకు ఈ మాట నేను ధ్యానం చేస్తున్నానంటే, ఆ 40 సంవత్సరాలు మరి అతను తప్పు చేయలేదు కదా, అతను ఒక్కడిని పంపించు కదా. అతను ఒక్కడు వెళ్తే చనిపోతాడు, అతను ఒక్కడు వెళ్ళాడు అనుకో బతకడు, చనిపోతాడు. అతను దేవుని జనుడైనా, అతను దైవజనుడు అయినప్పటికీ అతను ఒక్కడు వెళ్తే దాన్ని స్వతంత్రించుకునే అవకాశము లేదు ప్రభునందు ప్రియులారా. అతను కనుక ప్రజలతో పాటు వెళ్ళవలసిన ఒక పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తన జీవితం అంతా కూడా 45 సంవత్సరాలు కనిపెట్టాడు. 45 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత అప్పుడు మరలా యెహోషువ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళు యుద్ధాలు స్టార్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళ టైం వచ్చేసింది. దేశం విడుదల పొందే టైం, దేశం ఘనత పొందే టైం వచ్చింది. ఆ ఘనత పొందే టైం వచ్చిన తర్వాత కూడా ఒక 5 ఏళ్ళు ఆగాడు. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఆగాడు. 85 సంవత్సరాల వయసు అప్పుడు యెహోషువ దగ్గరికి వెళ్ళి గుర్తు చేస్తాడు. యెహోషువ, గుర్తు చేసుకో, నీ గురించి నా గురించి దేవుడు ఏం చెప్పారో. నిన్ను నన్ను అడుగు పెట్టిస్తా అన్నాడు. మోషే మాట ఇస్తాడు, నీకు హెబ్రోన్ ఇస్తాను అన్నాడు. అమ్మ ఏమిస్తాడంట? హెబ్రోన్, అతి శ్రేష్టమైన ఒక దేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు దేశంలోనే అతి శ్రేష్టమైన ఒక పట్టణం హెబ్రోన్ పట్టణం. ఆ హెబ్రోను పట్టణం స్వాధీనపరుచుకోవటం మామూలు విషయం కాదు. యోధా గోత్రానికి చెందిన వ్యక్తి కాలేబు. ఈ యోధా గోత్రంలో భవిష్యత్తులో గొప్ప గొప్ప వాళ్ళు అందరూ పుట్టారు. ఎందుకు అంతమంది గొప్ప వాళ్ళు పుట్టారంటే మధ్యలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
ఇక్కడ కాలేబుకు దేవుడు ఏదైతే హెబ్రోను వాగ్దానం చేశాడో అక్కడ 3 రాక్షసులు ఉన్నారంట. మన భారతదేశ భాష ప్రకారం రాక్షసులు అంటారు. తాటి చెట్టు అంత ఎత్తుండే వాళ్ళు ఉన్నారంట అక్కడ 3. అహికాను, తల్మై, ఇంకొక అహిసామాకి ఎవడో ఉన్నాడు. 3 ఉన్నారంట దీర్ఘదేహులు. గొల్యాతు పితరులు 6 మూలన జానేడు ఉన్న గొల్యాతు అంటే దగ్గర దగ్గర ఎన్ని అడుగులు ఉన్నాడు? 9-10 అడుగులు ఎత్తు. 10 అడుగులు ఎత్తుండే ఒక గొల్యాతు పితరులు 3 ఉన్నారు అక్కడ. దావీదు ఎంతమందిని చంపాడు? ఇలాంటి వాళ్ళని ఒక్కడిని చంపాడు. గొల్యాతుని దావీదు ఒక్కడిని చంపాడు. కాలేబు ఎంతమందిని చంపాడు? 3 చంపాడు. 3 చంపాడు. ఇలాంటి వాళ్ళని మామూలుడు కాదు. ఒక్క గొల్యాతుని చంపితేనే దావీదును బట్టి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 3 కాలేబు ఏం చేశాడంట? 3 కాలేబు మరి ఓడించినట్టుగా ఉంది. చూడండి ఎక్కడుంది మాట, ఎక్కడుందంటే అనాకీలలో గొప్పవాడు అంట. అనాకీలు అంటే దీర్ఘదేహాలు, పొడుగైన రాక్షసులు. ఈ గొల్యాతు పితరులు, గొల్యాతు పూర్వీకులు ముందు హెబ్రోన్లో ఉండేవాళ్ళు. హెబ్రోన్లకు రాజులాళ్ళు. ఇలాంటి వాడు ఆ ప్రాంతం లాంటిది లేదు అసలు. అది అతి శ్రేష్టమైన ప్రాంతం అన్నమాట. హెబ్రోన్ ప్రాంతం అతి శ్రేష్టమైన ప్రాంతాన్ని ఎవరు స్వాధీనపరుచుకోగలరు అంటే ఎవరికి ఇద్దాం? సరే దేశాన్ని ఇస్తానన్నాడు దేవుడు, అడుగు పెట్టిస్తా అన్నాడు. ఆ దేశంలో ఏ చోటు ఇచ్చారు కాలేబుకి? పాలస్తీనా దేశంలో అడుగు పెడతావంటే అడుగు పెట్టారు. అందరూ అడుగు పెట్టారు, ఈయన అడుగు పెట్టాడు. ఇప్పుడు భాగాలు పంచుకున్నారు. ఎవరెవరికి ఏ దేశం ఇద్దాం, ఎవరు దేని మీద యుద్ధం చేయాలి, ఎవరు ఏది స్వాధీనపరచుకోవటం దేవుని చిత్తం అంటే కాలేబును బట్టి చూసినప్పుడు హెబ్రోన్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హెబ్రోన్ ఎవరిది? మహారాజుల పట్టణం. హెబ్రోన్ ఎవరిదంట? ఆ ఏరియా మొత్తాన్ని పరిపాలన చేసే వాళ్ళు ఉండే చోటు. ఇప్పుడు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్కి విజయవాడ, గుంటూరు ఉందో అలాగా ఆ రోజుల్లో ఆ ఏరియా మొత్తానికి హెబ్రోను అతి క్లిష్టమైన ఒక పట్టణం అన్నమాట. ఎందుకంటే 3 ఉన్నారు. చూడండి న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ గ్రంథం 15:14 15-14 చూడండి. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారంట అక్కడ. హెబ్రోను అక్కడ ఏముంది? 3 రాక్షసులు ఉన్నారు అక్కడ. ఒక్కడు కాదంట. ఒక్కడు కాలేబు. ఎంతమంది ఉన్నారు అటేపు? 3 ఉన్నారు. ఎలా ఓడించాడో తెలియదు. దావీదైతే మరి గొడిసెలతో కొట్టాడని చెప్పారు. మరి ఎలా జరిగిందో యుద్ధం మనకు తెలుసు. మరి ఇక్కడ కాలేబు వీళ్ళని ఓడించడానికి ఏ ఆయుధాలు లేవు. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఆ దేశంలో అడుగుపెట్టేటప్పటికి వాళ్ళు అరణ్య ప్రాంతంలో ఉన్నారు. అంతకు మునుపు ఎలాగున్నారు? బానిసలుగా ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర అప్పుడు ఏ ఆయుధాలు ఉన్నాయి? బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏ ఆయుధం కూడా లేదు. ఇటుక పనులు చేసేవాళ్ళు, మట్టి తొక్కుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఆయుధం ఒక్కట్లేదు. బాణం లేదు, బల్యం లేదు, కత్తి లేదు, ఖడ్గం లేదు, ఏమీ లేదు. మరి అరణ్యంలో ఏముంది? పోనీ అరణ్యంలో ఏమైనా వచ్చినాయా? అరణ్యం మన్నా తప్ప ఏం లేదు. అరణ్యంలో రాళ్ళు రప్పలు తప్ప ఏం లేవు. కేవలము దేవుని యందు విశ్వాసాన్నే కాలేబు దేనిగా తయారు చేసుకున్నాడు? 3 అనాకీలను చంపే ఒక ఆయుధంగా తయారు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నామములో నేను యుద్ధం చేస్తానని దావీదు చెప్పటం దావీదుతో స్టార్ట్ కాలేదు. ప్రభునందు ప్రియులారా, ఎక్కడ స్టార్ట్ అయింది? ఆల్రెడీ పూర్వీకుల్లో ఒకడు ఉన్నాడు, ఇతన్ని మించినోడు. ఆ టెరిటరీ మొత్తాన్ని, ఆ ప్రాంతం మొత్తాన్ని పరిపాలన చేసే వాళ్ళని ఎలా చంపాడో తెలియదు. ఆయుధాలు లేవు, ఏం ఆయుధం లేదు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. స్థలం వాళ్ళది, ఊరు వాళ్ళది, పట్టణం వాళ్ళది, మొత్తం వాళ్ళది. ఇతనిది వాగ్దానం మాత్రమే. కాలేబు దగ్గర ఏముంది? దేవుడిచ్చిన వాగ్దానం ఒక్కటే ఉంది. నేను నీకు ఇస్తాను, నేను నీకు తోడై ఉంటాను అన్న మాట తప్ప అతని దగ్గర ఏమీ లేదు. దాన్నే పట్టుకున్నాడు బలంగా. దేవుడు చేసిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఏం ప్రార్థన చేశాడో, ఎలా విశ్వసించాడో, ఎలా సిద్ధపడ్డాడో, ఎలా కనిపెట్టాడో మనకైతే తెలియదు. ప్రభునందు ప్రియులారా, కానీ 3 చంపాడు. ఎన్ని రోజులు పట్టిందో కూడా తెలియదు. 3 చంపటానికి మరి ఎన్ని రోజులు యుద్ధం పట్టిందో, ఏ ఆయుధం వాడాడో, ఎలా చేశాడో మనకైతే తెలియదు. కానీ ఫైనల్గా ఆయన జీవితంలో రాయబడిన మాట ఏంటి? దావీదు ఒక్కడిని చంపితే అనాకీయుల్ని, కాలేబు 3 చంపాడు. ఎవరు గొప్ప? ఇప్పుడు ఆయుధాలు కలిగి స్వతంత్రులుగా పుట్టిన దావీదు గొలియాతును చంపటం గొప్ప? బానిసల్లోంచి వచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు తనతో పాటు బంధువులు, చుట్టాలు అందరూ చచ్చిపోతున్నారు. ఆయన తరవాళ్ళు అందరూ చచ్చిపోయారు, అన్నదమ్ములు చచ్చిపోయారు, ఆయన గురువులు చచ్చిపోయారు, స్నేహితులు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. ఒక్కడే ఉన్నాడు. ఏమీ లేవు.
ఏమీ లేకుండా ఉండి తాను ఒంటరిగా వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ నడిపించాడు. ఇతనితో పాటు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? యుద్ధానికి వెళ్ళింది పిల్లలు. అంత హాఫ్ నిక్కర్లు వేసుకుని మొదలెట్టారు. అప్పుడే అడుగు పెట్టారు. వాళ్ళకి ఏం తెలియదు. సగం మంది 20 సగం మంది 10 బుడ్డ పిల్లలందరూ వచ్చారు. వాడికి ఏమి తెలియదు. అరణ్యంలో మన్నా తింటాం తప్ప వాళ్ళకి ఏమి రాదు. పొలం దున్నటం రాదు, నాటేయటం రాదు. వాళ్ళకన్నా వచ్చు. వాళ్ళైనా కష్టపడి పని చేసిన వాళ్ళే. ఇక్కడ అసలు వీళ్ళకి ఏమీ రాదు, ఏమీ తెలియదు. ఊరికే తినటం తప్ప. తినటం, టీవీ చూడటం, తినటం, ఫోన్ చూడటం, తినటం, కాసేపు అటు ఇటు ఈ కుక్కర్ పెట్టుకోవటం తప్ప వాళ్ళకి ఏమీ రాదు. ఇలాంటి వాళ్ళని అంటేసుకొని అందరూ చనిపోగా ఆయుధాలు లేకుండా తాను ఒక్కడే నిలబడి 3 చంపాడంటే అసలు ఎలా చేయగలిగాడు? చూడండి ప్రభునందు ప్రియులారా, ఒక్కోసారి ఆలస్యం అయినప్పుడు మనకేం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఆలస్యం అయినప్పుడు మనకేమనిపిస్తుంది? దేవుడు చెప్పాడు కానీ మరి వెంటనే అయితే బాగుంటుంది. వెంటనే అవట్లా. ఇతని జీవితం వాళ్ళతో పాటు ముడిపడిపోయి ఉంది. వాళ్ళు మారే కాలం వచ్చే వరకు ఈయన కనిపెడతా ఉండాలి. వాళ్ళను దేవుడు దీవించాలి అనిపించే వరకు ఇతను ఏం చేస్తూ ఉండాలి? బాధపడతా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి వాడు ఒకటి కనిపించాడు కొత్త నిబంధనలు. సిమియోను అనే ఒక నీతిమంతుడు ఉండేవాడు. దేవుడు చెప్పాడు, నువ్వు నీతిమంతుడు, నీకు నేను రక్షణ చూపిస్తాను, నీకు యేసు ప్రభువుని చూపిస్తా అన్నాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడు పుడతాడు తెలియదు. ఆయనకి ఎప్పుడో చెప్పాడు. అప్పటి నుంచి కనిపెడతానే ఉన్నాడు. ఎప్పుడు పుడతాడు. ముసలోడు అయిపోయాడు. రోజులు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి. కనిపెడతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయనకేమో వయసు పెరిగిపోతుంది, ఈయనకేమో టైం పెరిగిపోతుంది, ఈయనకేమో ఓపిక చచ్చిపోతుంది, ఈయనకేమో నిరీక్షణ లేకుండా అయిపోతుంది. చూసిన వాళ్ళేమో ఏదిరా దేవుడు నీకేదో చెప్పాడు, మరి ఏది చెప్పాడు అన్నావు కదా, ఏది అన్నావు అంటున్నారు. దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? కాలేబుకైతే చూశాడు. ఏం చూశాడు? ద్రాక్షగళ్ళు కోసుకొచ్చారు. ఒక ఆడ 2 మోసారు. పాలు, తేనెలు, కొండలు, దుర్గాలు మొత్తం కనబడుతున్నాయి కానీ ఇప్పుడు అందుబాటులో లేవు. ఫ్యూచర్లో దాని మీదే దృష్టి ఉంచాడు. ఇక్కడ సిమియోను ఏం చేశాడు? పుట్టబోయే రక్షకుడిని అందుకోవటానికి మరి ఎలా ప్రార్థన చేశాడో ఏం చేశాడో తెలియదు కానీ ఇద్దరు వాగ్దాన దేశానికి అడుగుపెట్టింది ఇద్దరు. యేసు ప్రభు దేవాలయంకి వచ్చినప్పుడు గుర్తుపెట్టింది ఇద్దరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు? హన్నా అనే ఒక తల్లిగారు, సిమియోను అనే ఒక నీతిమంతుడు. చూడండి, దేవుని వాగ్దాన దేశాన్ని వాళ్ళిద్దరూ అందుకుంటే దేవుని వాగ్దాన పుత్రుని వీళ్ళిద్దరు పట్టుకున్నారు చేతులతో. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళకి ఏం పట్టుకోలేపారు. ఎందుకని? అంత దీర్ఘకాలం గురించి ఏముంది? 84 సంవత్సరాలు విధవరాలు అయ్యుండి. ఎవరు? హన్నా. 84 సంవత్సరాలు, భర్తతో 7 సంవత్సరాలు ఉందంట. తర్వాత 84 సంవత్సరాలు విధవరాలు అయ్యాక 80 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగిందా? లేకపోతే ఆమె వయసు 84 సంవత్సరాలు తెలియదు. ఆ లెక్క చూసినా ఈ లెక్క చూసినా అసాధారణమైన లెక్క. ఎందుకని? పెళ్ళి 20కి, 25కి, 23కి చేస్తారు. అంటే 30 టైం కల్లా ఆమె ఏమైపోయింది? విధవరాలు అయిపోయింది. 84 సంవత్సరాలప్పుడు యేసు ప్రభుని చేతిలో పట్టుకుంది. మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 30కి 84 మధ్య ఎంత ఉంది గ్యాప్? 54 సంవత్సరాలు. 40 తర్వాత మళ్ళీ ఒక 14. ఏది? భార్యలు ఇద్దరిని తెచ్చుకోవడానికి 14 ఏళ్ళు కొలువు చేశాడండి యాకోబు. ఈమె 40 తర్వాత 14. రాత్రి పగలు ఏం చేసిందంట? దివారాత్రములు మందిరంలో ఉపవాస ప్రార్థన చేస్తూ విడవక దేవుని సేవిస్తూ కనిపెడతా ఉంది. దేనికోసం? ఒక వాగ్దానం ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది, ఒక అభిషేకం ఉంది ప్రభునందు. ప్రియులారా, తొందరగా వచ్చిన స్వాస్థ్యం దీవెన పొందకపోనని దేవుడు చెప్పాడు. బైబిల్ గ్రంథం మనం చూస్తే మోషే నడిపించడానికి 40 ఏళ్ళు ట్రైనింగ్ పట్టింది. కాలేబు వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి 40 ఏళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది. యేసు ప్రభు వారిని చేతిలో పట్టుకోవడానికి అన్నా సిమియోనుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దగ్గర 54 సంవత్సరాలు, 50+. ఈరోజు అసలు బతికిదే 54 సంవత్సరాలు కష్టం. ఆమె 54 సంవత్సరాలు ప్రార్థన, ఉపవాసం. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు చెప్పండి? మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం? వాగ్దానం మొదలెట్టి 3 ఏళ్ళు కూడా కాల. అప్పుడే మనకేమొచ్చేసింది? అప్పుడే అలసట వచ్చేసింది, చిరాకు వచ్చేసింది, తొందరగా వచ్చేసి, ఏడుపు వచ్చేసింది, దిగులు వచ్చేసింది, కోపం వచ్చేసింది, మొత్తం ఉన్నాయని వచ్చేసింది. ఎందుకని? దేవుడు ఇంకా చెయ్యట్లేదు. ఎందుకు ఆలస్యం అవుతుంది? మన ఒక్కళ్ళతోనే కాదు,
చాలా విషయాలతో ముడిపడిపోయి ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆలోచన మీరు గ్రహించండి. ఆ దేశం దీవెన పొందే టైం వచ్చే వరకు, రక్షకుడు పుట్టడానికి మొత్తం ప్రజలంతా అనుకూలంగా ఉండే వరకు రక్షకుడు పుట్టడానికి లేదు. రక్షకుడు పుడితే కానీ ఆయన వీళ్ళ చేతులు వచ్చుకుని వీళ్ళు వాగ్దానం నెరవేరటానికి లేదు. మరి అప్పటిదాకా వీళ్ళు ఏం చేయాలి? అప్పటి వరకు వీళ్ళు ఏం చేయాలంటే ఆ కార్యం నెరవేరటానికి వీళ్ళు ప్రార్థనలో, విశ్వాసంలో, పోరాటంలో, పరిశుద్ధతలో కొనసాగుతున్నప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థనే ఆ కార్యం నెరవేర్చడానికి దేవుడు వాడుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మేము దినదినము వధింపబడుచున్నాం. బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఏమంటున్నాడంటే రోజు చచ్చిపోతున్నాను నేను అన్నాడు. బతికే ఉన్నాడు, మళ్ళీ చచ్చిపోతాను అంటున్నాడు. ఏంటి దాని అర్థం అంటే అతను చనిపోయే అనుభవం లాంటిది కలుగుతుంది రోజు అతనికి. ఈ అనుభవం ప్రభునందు ప్రియులారా దేవుడు దేనికి మారుస్తున్నాడంటే ప్రజలకు దీవెనగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎవరో ఒకరు చచ్చిపోతే కానీ రక్షణ లేదు. క్షమాపణ కలగాలంటే ఏం చేయాలి? గొర్రెపిల్ల చచ్చిపోవాలి. పాపం కడగబడాలంటే ఏం చేయాలి? పొట్టేలు చచ్చిపోవాలి. యేసు ప్రభు మనం పరలోకం వెళ్ళాలంటే కాలు తినాను కాల్ది. పరలోకానికి మనం వెళ్ళాలంటే ఎవరు చనిపోవాలి? యేసు ప్రభు వారు పెట్టాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఫస్ట్ కాదు. సంవత్సరాలు ఎదురు చూడటం మనం మొట్టమొదటి తరం కాదు. కాలేబు తరం ఉంది, యెహోషువ తరం ఉంది, మోషే తరం ఉంది, హన్నా సుమియోల తరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకరియా, ఎలిజబెత్తులు వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు ఎదురు చూశారు. త్వరితముగా దొరికిన స్వాస్థ్యము దీవెనను అందకపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రోన్ లాంటివి తెచ్చుకోవాలంటే మొట్టమొదటి యుద్ధం అన్నమాట. అసాధారణమైన యుద్ధం చేశారు. వాళ్ళు చంపిన అనాకీలు తర్వాత అక్కడి నుంచి ఫిలిస్తియా దేశం వెళ్ళిపోయారు. చూడండి ఏమైపోయింది. హెబ్రోనులో ఉన్న ముగ్గురిని చంపేసి తాను స్వాధీనపరుచుకుంటే అక్కడి నుంచి ఆ దీర్ఘదేహులు ఎవడో తాటి చెట్టు అంత ఉండేవాళ్ళు, వాళ్ళు ఫిలిస్తియా దేశం వెళ్ళిపోయారు. ఫిలిస్తియా దేశం వెళ్ళిపోయి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఉండేటప్పుడు మనకు చాలా గొప్పగా ఉంది, మళ్ళీ అలాంటి వాడు రావాలి. మళ్ళీ ఎవరు రావాలి? అలాంటి వాళ్ళు రావాలని ఫిలిస్తియా దేశంలో మళ్ళీ వాళ్ళు ఆ దేవతకి మొక్కటం స్టార్ట్ చేశారు. దేవత చెప్పాడు, మీరు ఇలా 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 చేస్తే మళ్ళీ మీకు అలాంటి వాడు ఒకరిని పొట్టు పెట్టిస్తాను నేను. మళ్ళీ ఏం చేశారు వాళ్ళు? మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేసి గొలియాతు లాంటి వాడిని తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ గొలియాతు లాంటి వాడు వచ్చాడు, ఫిలిస్తియా దేశంలో వచ్చాడు. ఇప్పుడు గాతులో పుట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడి నుంచి వచ్చాడు. ఇక్కడి నుంచి అక్కడికి తరివేశాడు కాలేబు. కానీ వాళ్ళు మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేవతని వాళ్ళు గట్టిగా పట్టుకొని కొన్ని విచిత్రమైన బలులు అర్పించారు, వైవిధ్యమైన కానుకలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళ దేవత వాళ్ళకి కొన్ని మళ్ళా అలాంటి వాడిని ఒకరిని తీసుకొచ్చాడు. దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే పార్టీలు చేసుకోవటం మొదలెట్టారు. దేవుని ప్రజలు ఏం చేశారు? హెబ్రోను ద్రాక్షారసం తాగటం మొదలెట్టారు. తర్వాత గొర్రెపిల్ల మటన్ తినటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఉన్నవన్నీ చేయటం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఏమైపోయింది? కాసేపు ఏమో విజయం సాధిస్తారు, కాసేపు ఏమో పడిపోతూ ఉంటాం, కాసేపు ఏమో పైకి లేచినట్టు ఉంటారు, కాసేపు ఏమో కిందకి పడిపోయినట్టు ఉంటారు. గ్రహించండి ప్రభునందు ప్రియులారా, త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన పొందకపోవును. దేవుడు కొన్నిసార్లు ఆ ట్రైనింగ్ పీరియడ్ ఎంత అసాధారణంగా పెడతాడంటే, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఒక దీవెన, వాళ్ళకి ఇచ్చే ఒక ఆశీర్వాదం, వాళ్ళకి ఇచ్చే మహిమ, వాళ్ళకి ఇచ్చే ఒక కుర్చీ చాలా గొప్పదై ఉంటే దాన్ని మామూలుగా తీసుకోవటానికి సాధ్యం కాని విషయం. మామూలుగా ఇచ్చినా దాన్ని పెట్టుకోలేరు. మామూలుగా ఇచ్చినా దాన్ని ఏం చేయలేరు? దాన్ని పెట్టుకోలేరు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు అంత ట్రైనింగ్ పెడితే 3 ఏళ్ళు పరిచర్య చేయడానికి 30 ఏళ్ళు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా మీకు? ఇక్కడ కాలేబు జీవితం మనకు ఒక మాదిరి, ఒక నీతి మనం నేర్చుకోవాలి. ఆలస్యం మనల్ని బట్టి కొన్నిసార్లు జరగదు, కానీ మనం ఆలస్యంలో ఏం చేయాలి? ఆలస్యంలో మనం ఆశీర్వాదాన్ని పట్టుకోవాలి. ఆలస్యంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే మనం బలపడతాం. ఆలస్యంలో మనం అభిషేకాన్ని తెచ్చుకుంటాం. ప్రభువునందు ప్రియులారా, గ్రహించండి బాగా. దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి మన జీవితంలో. దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి, కానీ కొన్నిసార్లు వాగ్దానాలు
వెంటనే జరిగే పరిస్థితి లేదు, కొన్ని ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఇల్లు ఇస్తానని చెప్పచ్చు కొంతమందికి, కొంతమందికి ఇంకోటి ఏదో ఇస్తానని చెప్పచ్చు, కొంతమందికి ఏది ఇస్తాడో చెప్పకపోయినా ఏదో ఒకటి చేస్తాడో అన్న ఒక ఆశ ఉండొచ్చు. కానీ ఏమీ జరగట్లేదని అనిపిస్తుంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇప్పటిదాకా హెబ్రోను వాళ్ళ చేతిలోనే ఉందంట. ఎప్పటి వరకు హెబ్రోను వాళ్ళ చేతిలోనే ఉంది. అంటే అతడు తెచ్చుకున్న ఆశీర్వాదం 40 సంవత్సరాలు కష్టపడినా 4000 సంవత్సరాలు ఎక్కడుంది? వాళ్ళ కుటుంబంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. చూడండి, 40 ఏళ్ళు పట్టినా 4000 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని ఎవడు తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ యొక్క ప్రార్థన, వాళ్ళు ఉంచిన విశ్వాసము, నిరీక్షణ వాళ్ళ జీవితంలో దేవునికి వాళ్ళ పట్ల ఏం కలిగించింది? కనికరాన్ని కలిగించింది. సాతాను ఇంక తీసుకోలేడు. సాతాను ఏం చేయలేడు? దొంగిలించలేడు. ప్రభునందు ప్రియులారా, హెబ్రోన్ని తీసుకోలేకపోయాడు కాలేబు నుంచి. ఫిలిస్తీన్లు పుట్టారు, గొలియాతు లాంటోడు వచ్చాడు, కానీ హెబ్రోన్ని మాత్రం తీసుకోలేకపోయారు. ఎందుకంటే కాలేబును బట్టి. ఎవరిని బట్టి? కాలేబును బట్టి. గ్రహించండి ప్రభునందు ప్రియులారా, నువ్వు కాలేబు లాంటి ఒక వ్యక్తి మాదిరిని లోకంలో మనం చూపించాలి. ప్రభునందు ప్రియులారా, కాలేబును బట్టి హెబ్రోన్ ఎవరికి ఇవ్వటానికి లేదు. దావీదును బట్టి సింహాసనం ఎవరికి ఇవ్వటానికి లేదు. నిన్ను బట్టి యేహూ అని ఒకడు ఉండేవాడు, రాజు అయ్యాడు. 3 తరాలే రాజులు ఉంటారు అన్నాడు. తర్వాత రాజులు గారంట. యేహూ తర్వాత మూడో తరం వరకు రాజులు అవుతారు. అతని తర్వాత కొడుకు మనవడు రాజు అవుతారు. ముని మనవడు అవడం 3 తరాలే తెచ్చుకోగలిగాడు. దావీదు శాశ్వత కాలం తెచ్చుకోగలిగాడు. కాలేబు శాశ్వత కాలం తెచ్చుకున్నాడు. యేసు ప్రభు శాశ్వత కాలం తెచ్చుకున్నాడు. నువ్వు అసలు ఒక్కసారి కూడా తెచ్చుకోలేకపోయామంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరే వాళ్ళకి ఇవ్వటం కదా, అసలు మేము ఒకటి కూడా తెచ్చుకోలేకపోయామంటున్నారా? లేదు, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కాలేబుకు తోడైన మనం పాడాం, నిన్న నేడు నిరంతరం మారనే మారడు దేవుడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నన్ను అడుగుము, నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఏం చేయాలి? అడగాలి. అదొక వాగ్దానం. నీకు ఇస్తాను కాలేబు, నువ్వు కనిపెట్టు అన్నాడు. కాలేబు కనిపెడుతున్నాడు. ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది. కనిపెడతానే ఉన్నాడు. ఎప్పటి వరకు కనిపెట్టాడు? అతను టైం వచ్చేదాకా కనిపెట్టాడు. టైం వచ్చిన తర్వాత ఇంక బయలుదేరాడు. ఏం చెప్పాడు? అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. అప్పుడు ఎంత విశ్వాసం ఉందో ఇప్పుడు అంతే విశ్వాసం ఉంది. అప్పుడు ఎంత టైం ప్రార్థన చేశానో ఇప్పుడు అంతే టైం ప్రార్థన చేశాను. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగ. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే కాలాన్ని మించిన ఒక వ్యక్తి మారిపోయాడు. కాలేబు ఏమైపోయాడు? 40 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు 40 సంవత్సరాలాగే ఉన్నాడు. కాలాన్ని మించిపోయాడు ఆయన. కాలం అతని మీద ప్రభావం చూపించలేదు. కొంతమంది కాలంతో పాటు మారిపోతారు. ఈ వయసులో ఒక ఆయన బర్జిల్ ఆయన ఉండేవాడు. దావీదు అతన్ని పిలుస్తాడు, నాతో పాటు రా, నా కష్టాల్లో నువ్వు సాయం చేసావు కదా, మరలా నేను రాజయ్యాను, నువ్వు నాతో పాటు రా, నాతో పాటు తిని నాతో పాటు ఉంటే. ఆయన ఏమన్నా అంటే ఇంక ముసలోడిని అయిపోయింది, ఇప్పుడు నాకెందుకు అన్నాడు. అయ్యా, ఇప్పుడు నాకు మంచి చెడు టేస్ట్ తెలియదు, అయిపోయింది మాది. అప్పుడు ఇచ్చుంటే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇప్పుడు నాకు ఓపిక లేదు, ఇప్పుడు నాకు తినే మనసు లేదు, ఇప్పుడు నాకు అసలు దాని మీద టైం వచ్చింది కానీ ఇతనికి ఏం లేదు. టైం వచ్చిన ఇతనికి ఇంట్రెస్ట్ లేదు, బలం లేదు. కానీ కాలేబు అలాంటోడుగా. దేవునికి స్తోత్రం. అసాధారణమైన వ్యక్తి కాలేబు. అలాంటి కుర్రోళ్ళ కంటే ముందు స్పీడ్కి వెళ్ళాడు. అసలు యుద్ధం ఆయనే స్టార్ట్ చేసాడు. కుర్రోళ్ళు తగ్గట్లో ఆయన పదంపా అంటున్నాడు యుద్ధానికి. మామూలుడు కాదు, అంతంత ఉన్నారు. ఎవరిని చూసి ప్రజలు భయపడ్డారో వాళ్ళ మీదకు కాలేబు పరిగెత్తాడు. ఇక్కడ దావీదు ఎందుకు పరిగెత్తాడు? ఎందుకంటే ముందు అక్కడ వాడు పరిగెత్తాడు కాలేబు. అక్కడి నుంచి వచ్చాడు దావీదు. కాలేబు ముగ్గురిని చంపడానికి పరిగెడితే గొలియాతు ఒక్కడిని చంపడానికి దావీదు పరిగెట్టాడు. ప్రభునందు ప్రియులారా, కాలేబు ప్రార్థన వ్యర్థం కాలేదు. కాలేబు నిరీక్షణ వ్యర్థం కాలేదు. కాలేబు జీవితంలో అయిన ఆలస్యం చివరికి ఇజ్రాయేలుగా ఆశీర్వాదంగా మారింది. ఎందుకంటే దావీదు లాంటి వాడు వచ్చాడు అతనిలోంచి. యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని ఈరోజు ఆలస్యం కొన్నిసార్లు మనల్ని బట్టి కాకపోయినా అది తప్పకుండా ఆశీర్వాదంగా దేవుడు మలుస్తాడని జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కోసారి ఆలస్యాన్ని బట్టి మనం బాధపడతారు. కాలేబు పడి ఉంటాడుగా, అయ్యో అనవసరంగా వీళ్ళు
పోగొట్టుకున్నారు. అనవసరంగా 38 సంవత్సరాలు తిరుగుతూ వచ్చారు. 38 సంవత్సరాలు పట్టింది. 38 సంవత్సరాలు పట్టిందంట కాలేబుకి, ఏది ఆయనకి ఇచ్చింది అందుకోవటానికి. ఇంకొకడు 35 సంవత్సరాలు పడిపోయి ఉన్నాడు అక్కడ. అనారోగ్యంతో 35 సంవత్సరాలు పడిపోయి ఉన్నాడు. పరుపు మీద పడక మీద ఉన్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు అతన్ని తిరిగి పైకి లేపాడు. ప్రభునందు ప్రియులారా, అతనికి కాలం వచ్చింది, ఇతనికి యేసు ప్రభు వారు వచ్చారు. ఈరోజు మనకు మహిమ కలిగిన ఆత్మ వచ్చారు. కాలములు సమయములు మార్చగలిగిన వాడు వచ్చాడు మన దగ్గరికి. అని ఈరోజు ప్రభునందు ప్రియులారా, నేను చెప్తున్న ఆలోచన ఏమంటే, వాగ్దానము నెరవేరటానికి చాలా విషయాలు మరి సమకూడాలి. కొన్ని సందర్భాలు మనల్ని బట్టి ఆలస్యం కాకపోయినా మనకు ఆలస్యం జరగచ్చు. ఆ ఆలస్యం మనకు గొప్ప ఆధిక్యతగా మారుతుంది. ఆలస్యం మనకు ఆశీర్వాదంగా మారుతుంది. ఆలస్యం మనకు అభిషేకంగా మారుతుంది. ఆలస్యమును బట్టి దేవుని అభిమానం మనకు కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, కనుక 3 ఘనతను సాధించాడు దావీదు కంటే కాలేబు. తర్వాత కాలేబు లాంటి చాలామంది వచ్చారు. కాలేబులోంచి మోషేతో పాటు చెయ్యిచ్చిన హూరు వచ్చాడు. కాలేబులోంచి మందస్సం నిర్మించిన, గుడారం నిర్మించిన బెసలేలు వచ్చాడు. కాలేబులోంచి చాలామంది వచ్చారు. కాలేబులోంచి అన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి. కానీ టైం పట్టింది. ఏమైంది? టైం పట్టింది. కానీ ఈరోజు ప్రభునందు ప్రియులారా, కాలమే ఒక ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసుకోండి. కాలమే మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం. కనుక కాలం గడిచే కొద్దీ మనం ఏమవ్వాలి? కాలం గడిచే కొద్దీ బలపడాలి. కాలం గడిచే కొద్దీ మనం ఏమైపోవాలి? కాలం గడిచే కొద్దీ కాలేబులాగా అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలం గడిచే కొద్దీ కాలేబులా మారే కృప దేవుడు మనందరికీ ఇవ్వాలి. మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు, మిమ్మల్ని బట్టి మీ ప్రాంతాలు, మిమ్మల్ని బట్టి మీ పరిచర్య, మిమ్మల్ని బట్టి లోకం తప్పకుండా దీవింపబడుతుంది. ఆ యొక్క రుజువు కాలేబులో చూసాం, ఆ రుజువు సిమియోన్లో చూసాం, హన్నాలో చూసాం, అది జకర్యా ఎలిజబెత్లో చూసాం, యేసుప్రభు వారిలో చూసాం. మరలా అదే కార్యం ఈ తరంలో చేసేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈ తరంలో అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉంటే 3 అప్పగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరో చేయలేని 3 యుద్ధాలు చేపిస్తాడు నీతోటి. ఎవడో కోల్చలేని రాక్షసులు నువ్వు పడగొట్టేస్తావు. హెబ్రోను స్వాధీనం చేసుకుంటావు నిత్య స్వాస్థ్యంగా. కనుక ఈరోజు కాలేబుకి ఇచ్చిన మనస్సు మనకి ఇవ్వాలని, కాలేబుకు కలిగిన కాలజ్ఞానం మనకు ఉండాలని దేవుని సన్నిధిలో మరి అడగాల్సిందిగా మనం చేస్తూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరికి కూడా గొప్ప విజయం కలుగజేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి. మోకరించలేని వాళ్ళు